హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భట్టి విక్రమార్క భేతాళ కథలు. భేతాళుడి పూర్వకథ. పూర్వం ఒకానొక గ్రామంలో అతి సుందరమైన గొప్ప శివాలయం కలదు. ఆ ఆలయంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఒకనాడు శివపార్వతులు భూలోక విహారానికి వచ్చి రాత్రివేళ ఆ శివాలయంలో బస చేశారు. ఆ సమయంలో రామశర్మ గర్భగుడి తలుపులు మూసి ఆలయమును శుభ్రం చేస్తూ ఉన్నాడు. శివపార్వతులు గర్భగుడిలో సేద తీరుతుండగా పార్వతీదేవి శివునితో, నాథా, ఎంతో కాలం నుండి మీ నోటి నుండి చిత్ర విచిత్రమైన కథలను వినాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది. కనుక నాకు ఈనాడు అటువంటి కథలను చెప్పండి. ఆ కథలు ముల్లోకాలలో జరగనివి, ఎవ్వరికీ తెలియనివి, ఎన్నటికీ జరగనివి అయి ఉండాలి అని కోరింది. దానికి పరమశివుడు అలాగే అంటూ చిరునవ్వు నవ్వుతూ, దేవి, అటువంటి కథలనే నీకు చెబుతాను, కానీ అందుకు నాదొక షరతు అన్నాడు. దానికి పార్వతీదేవి, చెప్పండి స్వామి అని జవాబు ఇచ్చింది. దాంతో శివుడు, నేను కథలు చెప్పిన తరువాత ఒక సమస్యను ప్రశ్నిస్తాను. ఆ సమస్యకు ధర్మశాస్త్రబద్ధంగా నీవు పరిష్కారం చెప్పాలి. అలా నీవు పరిష్కారం చెప్పిన తర్వాతే మళ్ళీ నీకు మరొక కథను చెబుతాను అని జవాబిచ్చాడు. దానికి పార్వతీదేవి అలాగే స్వామి అని బదులిచ్చింది. ఇలా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ రామశర్మ చెవులకు సోకింది. ఈ సమయంలో గర్భగుడిలోకి ఎవరు వచ్చారు అనుకుని తలుపులకు ఉన్న రంధ్రం నుండి చూసిన రామశర్మకి పార్వతీ పరమేశ్వర దర్శన భాగ్యం కలగడంతో ఎంతో ఆనందపడిపోతూ శివపార్వతుల సంభాషణ వింటూ తెల్లవార్లు గుడిలోనే ఉండిపోయాడు. తెల్లవారుజామున శివపార్వతులిద్దరూ అదృశ్యమైపోయారు. రామశర్మ ఇంటికి చేరుకున్నాడు. రాత్రంతా ఇంటికి రాలేదేమిటి అంటూ భార్య అడగడంతో దేవాలయంలో శివపార్వతుల దర్శన భాగ్యం కలిగిన విషయం ఆమెకు వివరించి చెప్పాడు. రామశర్మ భార్య శివుడు పార్వతికి చెప్పిన కథలను తనకు చెప్పమని భర్తను కోరింది. ఆమె కోరిక ప్రకారం ఆ కథలను భార్యకి చెప్పాడతను. ఆనాటి నుండి రామశర్మ భార్య ఆ కథలను చుట్టుపక్కల ఆడవాళ్ళకి చెప్పసాగింది. అలా ఆ కథలన్నీ జనబాహుళ్యం పొందాయి. ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చి ఆ కథలన్నీ విని వెళ్ళి పార్వతీదేవికి చెప్పాడు. పార్వతి పరమశివుడిపై అలిగి, స్వామి, నేను లోకంలో ఎవ్వరికీ తెలియని కథలు చెప్పమని కోరాను, కానీ మీరు చెప్పిన కథలన్నీ భూలోకవాసులందరికీ ఎలా తెలిసాయి అని అడిగింది. శివుడు దివ్య దృష్టి సారించి జరిగిందంతా తెలుసుకున్నాడు. పార్వతీదేవికి జరిగింది చెప్పి రామశర్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి శివదర్శనం కావడంతో రామశర్మ ఎంతో ఆనందపడి శివుడిని స్తుతించాడు. మూడవ కన్ను తెరిచి రామశర్మను భస్మం చెయ్యాలనుకున్న శివుడు కొంత శాంతించి, రామశర్మ, నీవు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశావు. దేవరహస్యం ప్రజలందరికీ తెలిసేలా చేశావు. కనుక నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఈనాటి నుండి నువ్వు ఉజ్జయిని నగరానికి ఉత్తరంగా ఉన్న అడవులలో దేవీ ఆలయంనకు 2 మైళ్ళ దూరంలో ఉన్న మహావృక్షాన్ని ఆశ్రయించుకుని భేతాళుడివై పడి ఉండు. కొంతకాలం తరువాత ఒక మాంత్రికుడు నిన్ను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ఆ మాంత్రికుడు యాగం చేసి దేవీ ఆలయానికి తీసుకుపోవడానికి విక్రమార్కుడనే రాజు వస్తాడు. అప్పుడు మౌనవ్రతం పాటిస్తాడు. ఆ రాజుకు ఈ కథలను చెప్పు. చివరగా కథలో సమస్యను చెప్పి ధర్మ నిర్ణయం చెయ్యమను. సమాధానం తెలిసి మౌనవ్రతం పాటిస్తే తల 1000 వ్రక్కలవుతుందని శాపం ఇవ్వు. విక్రమార్కుడు ధర్మ నిర్ణయం చేస్తాడు. చివరి కథలోని ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్ల విక్రమార్కుడు బదులు చెప్పలేడు.
అప్పుడు అతడికి ఈ వృత్తాంతం అంతా చెప్పి మాంత్రికుడిని వధించమని చెప్పు. విక్రమార్కుడు మాంత్రికుడిని వధించడంతో నీవు అతడికి వశమయ్యి అతడికి సేవ చేయి. విక్రమార్కుడు తనువు చాలించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. రామశర్మ, నీకు నేనిచ్చిన శాపం లోక కళ్యాణానికి ఎంతగానో ఉపయోగిస్తుంది కనుక నీవు చింతించకో, వెళ్ళిరా అంటూ శివుడు అదృశ్యమైపోయాడు. రామశర్మ దేవాలయంలో శివలింగానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి హరహర మహాదేవ, శంభో శంకర అంటూ కంఠనలాలు పగిలిపోయేలా స్తుతించాడు. మరుక్షణం రామశర్మకు భేతాళ రూపం వచ్చింది. దేవాలయం విడిచి ఉజ్జయిని వైపు గాలిలో ప్రయాణించి అడవికి చేరి దేవికి బయట ఉండి నమస్కారం చేసుకుని శివుడి చెప్పినట్టు ఆలయమునకు 2 మైళ్ళ దూరంలో ఉన్న మహావృక్షం చేరుకుని ఒక కొమ్మకు శవమై తలకిందులుగా వేలాడుతూ విక్రమార్కుడి రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. అప్పటికి కొన్ని ఏళ్లు గడిచాయి. మాంత్రికుడు విక్రమార్కుడి దగ్గరకు పోయి రత్నాల పండును ఇచ్చి అతన్ని వెంట పట్టుకుని వచ్చి భేతాళుడిని తెచ్చి అప్పగించమని కోరాడు. విక్రమార్కుడి రాక తెలిసి భేతాళుడు ఎంతో సంతోషించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల గురించి మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.